నాకు ప్రాణమైన నా అన్న మీద ఒట్టేసి చెప్తుండాను, ఈ బిడ్డలే నా బిడ్డలు. వీళ్ళ కోసమే బతుకుతాను, వీళ్ళ కోసమే చస్తాను. ఇన్నేళ్ళు నేను అత్తగా బతికినాను, ఈ పొద్దు నుంచి అమ్మగా బతుకుతాను. నీ బిడ్డల కోసం నేను బతుకుతానన్నా, నేను బతుకుతాను. ఏంది విజయ అట్ట చూస్తుండావు? మనుషుల మధ్య ఓ దేవతని చూస్తున్నానమ్మా. ఎవరి గురించి మాట్లాడుతుండావు? నీ గురించేనమ్మా. సాటి మనిషి కష్టంలో ఉంటే సాయం చేయటం గొప్ప విషయం అనుకుంటాం. పక్కింటి బిడ్డను ఓ పూట చేరదీస్తే ఆ మనిషి గురించి గొప్పగా మాట్లాడుకుంటాం. కానీ మీరు చేసిన త్యాగం ముందు ఎవరి త్యాగమో పనికిరాదమ్మా. నువ్వు నాలో ఏం చూసుండవు అంత త్యాగాన్ని? ఏం మాట్లాడుతుండవు నువ్వు? నిన్నటి వరకు ఏం చేశారో నాకు తెలియదు, కానీ మావయ్య చెప్పారు. ఏం జరిగింది, మీరు ఎంత గొప్పవాళ్ళు, మీ మనసు ఎంత మంచిది అని. గలగలా మాట్లాడుతుంటే మాటల మధ్యలో మీ మంచితనం అర్థమయ్యేది కాదు. మీ గొప్పతనం ఎప్పుడూ అర్థం కాలేదు. కానీ మీ త్యాగం తెలిసాక మీరు నిజంగా దేవతలా కనిపిస్తున్నారు. లే చాలే ఊరుకోమ్మా. మనిషిని దేవుళ్ళని చేస్తే దేవుడేమైపోవాలా? దేవుడు ఇలా ఉంటాడని ఎవ్వరికీ తెలియదమ్మా. కానీ మీలాంటి వాళ్ళని చూసినప్పుడే దేవతలు మీలానే ఉంటారనిపిస్తోంది. అవునమ్మా, కడుపున కన్న బిడ్డల్ని చెత్త కుప్పల్లో, మురికి కాలువల్లో పడేస్తున్న మనుషులున్నారు. కట్టుకున్న భర్తని కూడా ఇది చేయలేదు, అది చేయలేదు అని సాధించే భార్యలు ఉన్నారు. కాపురానికి వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ దూరం చేసి నా భర్తతో నేను సుఖంగా ఉంటే చాలు అనుకుని ఆలోచించే కోడళ్ళు ఉన్నారు. ఇలాంటి మనుషులున్న రోజుల్లో అన్నకి సాయం చేయడం కోసం పెళ్లిని త్యాగం చేశారే